పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. భోజనం రెడీ రండి. ఓహో, ఇవాళ నీ చేతి వంట కాబోలు. ఏ రాగంలో చేసావు తల్లి? హిందోళలోనా అఠానాలోనా? రాగమాలికలో. ఇదేంటిది? ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా రండి. టంటరాయ్. ఏమిటి ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా? నాకిప్పుడు రెండు చేతులు కాదుగా, 4. అది సరే, చేసావో తెప్పించావో అది వేరే విషయం. గెస్టులను ఎవరినైనా పిలిచావా? ఏమండి, అక్క బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా? పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక. అదొక్కటే కారణం కాదు, ఇంకో కారణం ఏమిటో? మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే. ఒంటరిగా వదిలేస్తే? ఫోన్ వచ్చింది. హలో, ఉన్నారండి? సారీ అండి, ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా చాలా అర్జెంట్ అండి. ఏంటండి, మీది కూడా డ్యూయటా అండి? చెప్తానండి. ఎవరు? రాజుగారేనా? వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం. అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే. చాలా థ్యాంక్స్ అయ్యా. నువ్వు మొదటగా పాడిన పాట కుడికన్ను చాలా బాగుందయ్యా. మీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో. నువ్వేంటి ఇలా వచ్చావు? నీ పాటలే, నీ పేరు అందరికి తెలియాలని. తెలుపుకో. తీసుకోండి. ఇప్పుడే ఇచ్చారమ్మా. చందు, చాలా బాగా పాడానమ్మా. అమ్మా 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 ఏమండి? అమ్మా ఏమండి? అమ్మా సార్, డాక్టర్, డాక్టర్ గారు, డాక్టర్. ఏమైంది చందు? ఏమైంది? నువ్వేం కంగారు పడుకో, నేను చూస్తాగా. ఏమైందయ్యా? ఏమైంది? ఇందాక బాగానే ఉన్నారయ్యా. నీకు 4 మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు. ఐఎమ్ సారీ చందు. నాన్న, చిన్న, మీ నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, ఏదో ఒక రోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు, అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని. అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు. ఆయన గారికి దూరంగా ఉండలేనేమోనన్న భయం పట్టుకుంది నాన్న. అలా నువ్వు కంట తడి పెడితే మా ఇద్దరి ఆత్మలకి శాంతి ఉండదు. బిడ్డ పేగు తెంచుకుని పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకరిస్తాడు. కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకిలా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ్మ మురిసిపోయింది. ఆ చిరునవ్వు చెరగనివ్వకే. అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు, ఆశయాన్ని నవ్వుతూ జయించు. చివరి మాట, నా చావు ఎప్పుడొచ్చినా అదే నవ్వుతూనే ఒప్పేసుకో. ఏది? నవ్వు, నవ్వు నాన్న, నవ్వురా వేదవా. సరే, తలుపు తీవే. తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు? లోపలికి వచ్చి ఒక చెప్పు, మనకెందుకు? లోపలికి వచ్చి చెప్తా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే? తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టో నలకని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా? అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమంటావుటే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు.
ఏంటి ఇది? చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం. ఏమయ్యా? వస్తున్నా ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు, నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు. అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు, అంతే. ఆమె మెళ్ళలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అప్పుడు అబ్బోయ్, లక్షలు ఖరీచేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా. ఆ ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే. నాకే చెప్తాను. అబ్బా, మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం. ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం. ముందు మీద ఒట్ట? మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. మే కమిన్ సార్? ఎస్ కమిన్. ఓ నర్సారెడ్డి గారు మీరా? ఏమిటి సంగతి? ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. నీ మనిషి కదా, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి. న్యూసెన్స్ కేసు కింద తోసి అవతల పారేయండి. ఓకే సార్, పదవయా. వెళ్దాం. ఫ్యామిలీ మ్యాటర్. ప్లీజ్ మీరు పదండి. తాగారంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయితే ఛీ, నోరు మూయ్. మందు తాగి తాగి నీ నోరు చెత్త కుప్ప అయిపోయింది. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో. ఇంకేం మాట్లాడదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ క్షమించండి గురుజీ. ట్యూన్ల పుస్తకాలు నారాయణ నారాయణ నారాయణ. అయ్యో, ఏమైందయ్యా? ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకే? వంటరాయిలా ఉంటే నాకేం కాదు. పద అన్నబుట్టి లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన 3 నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు. చూడు మళ్ళీ మొదటికొచ్చింది. పద, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం? ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మి పెట్టారు కదా. నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని నీ పెళ్ళం మెళ్ళో కట్టేస్తానంతే. అయ్యా, ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను. నా వాటా నాకు ఎగ్గొట్టాలని చూస్తావా? నా ట్యూన్స్ బుక్స్ అండి. నువ్వెక్కడికయ్యా? ఏంటయ్యా ఇలా పడిపోయావు? ఏం లేదండి, శ్రీరంగం వారి ట్యూన్స్ అమ్మి పెట్టడానికి ఒక ఆయన దగ్గర ట్యూన్స్ కొట్టేసి నువ్వు అమ్మాలనుకుంటున్నావా? వాళ్ళ బయలు ఇస్తే ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఇదాలు పాలిచ్చే పొదుగునే కోత తినాలనుకుంటావా? క్షమించాల్సింది నేను కాదు, పెద్దయ్యా. ఉండయ్యా. అయ్యో, హలో. ఏ హాస్పిటల్? రంగా అయిపోయింది బాబు గారు. హాస్పిటల్ తీసుకొచ్చేలోగా కారులోనే ప్రాణపోయి. మేము ఎంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గాని నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరం తీర్చలేము. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయగలం. మనిషి అన్న తర్వాత ఏదో ఒక నడిపోవాల్సిందే. కానీ నా మావ మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు. ఇంతకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు? యాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ.
శుభవార్త. ఏంటి బాబు? బాబు గారి పాలు. ఇప్పుడు కాదు, నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది. ఇన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు. 6:30 నిమిషాల పాట. చాలా సంతోషం బాబు. మొత్తం పాటు మీరిద్దరే పాడారా? అబ్బే, శంకర మహాదేవను హరిహరను. మరి మీరు? కోరస్ లో మా వాయిస్లు ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్ లా? ఆ, ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏమిటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే చూజ్ చేస్తాడు. అదన్నమాట ఆయనలో ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడు కట్టడానికి వచ్చాను. రాయ్, ఇలా రారా. ఏడవడండి బాబు. ఏంట్రా, అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచబడతారు. పైగా 6 నిమిషాల పాటలో 1/2 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వాళ్ళతో పాడిస్తావా? ఎవరైనా నువ్వు ఓ బయటికి. ఏయ్, ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొలితేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు. ఏమండోయ్ ₹1 తర్వాత ఇస్తాలేవయ్యా. ఏమండి హ్మ్. మనం అమెరికా వెళ్తున్నాం తెలుసా? చదువాబాయ్ అమెరికా ఏమిటి? అవును, వీలేరి. అరుగు ఏదో ఫోన్ చేయాలని అక్కడికి వెళ్ళారు. ఓ, ఏమండి మన అమెరికా సంగతి ఏంటి? అబ్బా ఏమిటి ఇదో కొత్త పిచ్చా? ఏ రంగయ్య, ఏం బోధించావు తండ్రి? అది కాదు వీరయ్య. రాయ్యా. రా కూర్చో. నువ్వు చెప్పాబాయ్. ప్రతి 2 ఏళ్లకోసారి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి పెద్దగా 3 రోజులు సదస్సు చేస్తారు. దానికి గాను మన వాళ్ళలో ఉన్న గొప్ప కళాకారుల్ని వాళ్ళే తీసుకెళ్తారయ్యా. అందుకే మన నాటకం కూడా తీసుకెడుతున్నాం. సంగీతంలో కూడా ఆ, అలాగేనండి. మనం పాడిన పాటికి డబ్బులు రేపిస్తామన్నారు. రేపు ఏమిటి పెద్దయ్య, మీ బోటు వాడు ఈ చిల్లర మనుషుల దగ్గర పాడటం ఏంటి? ఏకంగా అమెరికాలోనే పడదు గాని. రండి ఏమిటి వీరయ్య ఈ ఆవేశం? రండి బాబు, నేను చెప్తాను. ఇక్కడికి. రండి సార్. అరే లేలే, ఇంత పెద్ద నమస్కారం పెట్టాలా? కూర్చోండి. సార్, ఆ అన్నదమ్ముల గురించి ఇంత ప్రాధేయపడుతున్నానంటే వాళ్ళేదో అమెరికా చూస్తారని కాదు సార్. ఆ గంధర్వులు కురిపించే అమృతాన్ని అక్కడి మన వాళ్ళందరూ కూడా రుచి చూస్తారని. అలాగే మీరు ఎంతగా చెబుతున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులే అయి ఉండాలి. తెలుగులో పద్యం విని చాలా రోజులైంది. ఏది కాస్త ఈ పద్యం వినిపించండి. నువ్వు పాడనయ్యా. పర్వాలేదు, పాడు. సమానమెవ్వరు నీకిల ఉమారమణ పాహి పాహి ఓయి శ్రీచరణ రమా వినోది వల్లభ నమామి స్వర సుమాభరణ నాద సదన శృతిధన
బాగుంది సార్. చాలా బాగుందయ్యా. గుడ్. మీరేమీ అనుకోకపోతే ఈ పద్యంలో మాటలే తీసుకుని గౌడ రాగంలో ఒక కీర్తన చేసి వినిపిస్తారా? ఏమిటి విందామా? అలాగే. నీకు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉండాలనిపిస్తే మాతో పాటే మా ఇంట్లోనే ఉండు గాని మా తోబుట్టు అనుకుంటాం. ఇన్నాళ్ళు మీరిద్దరూ పెద్ద మనసున్న మనుషులే అనుకున్నాను బాబు. కానీ ఆనాడు మీరే ఆయన స్వయంగా సాగనంపినప్పుడు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అనిపించింది. ఈనాడు మీ తోబుట్టువుగా నన్ను మీ ఇంటికి రమ్మన్నప్పుడు మీరు ఆయన గుండెల్లో దాచుకున్న రామలక్ష్మణులే ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది బాబు. ఈ జన్మకిది చాలు బాబు. ఆయన గుర్తుగా ఇక్కడే ఉంటాను. ఇలా కాలం గడిచిపోనివ్వండి. అవునండి, చందు గారు మేనేజర్ ని మాట్లాడుతున్నాను. ఏంటి అవునా కాదని కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? చేసుకోండి ప్లీజ్. నా టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఫోన్ పెట్టేసేయండి ప్లీజ్. சொல்லுங்க. ஒண்ணும் இல்லையம்மா, நாளைக்கு எங்களுக்கு ரிகார்டிங் தியேட்டர் கிடைச்சது. எப்படியாவது சந்திர சார் கால்சி அட்ஜஸ்ட் ஆச்சுன்னா நாளைக்கா? ஆமா. Thursday 24th. ஆமா. அடடே, என்னம்மா நாளைக்கு ஃபுல் டே பிரைவேட் ஆல்பம் பண்றாரே, எப்படி அப்பா? எப்படியாவது தயவு செஞ்சு நாளைக்கு ஒரு கால்சி நீங்க கவலைப்படாதீங்க, நான் பாத்துக்கிறேன். പറയൂ. എന്റെ പടത്തേക്ക് സാർ മ്യൂസിക് ഡയറക്ഷൻ പണ്ടണം. ആദ്യത്തെ ചാൻസ് ഞാൻ തരേ. I see. എന്തായാലും അദ്ദേഹത്തോട് ഒരു പ്രാവശ്യം സംസാരിക്കട്ടെ. പടത്തിലെ പ്രധാന വേഷം യാർ ചെയ്യുന്നു? മമ്മൂട്ടി സാറോ? I see. சரத்குமார் சார். அப்படியா? മമ്മൂട്ടി സാറോ? சரத்குமார் சார். മമ്മൂട്ടി സാറോ? అయ్యో, ശരത്കുമാർ സാർ. అయ్యో, മമ്മൂട്ടി സാറോ? అయ్యో, పర్వాలేదు. ఓకే దీపక్ జీ, मैं బాంబే ఆకే గానా గాతా हूं. ఒక్క డేట్ ఇప్పించండి సార్ సార్. ప్లీజ్. కాదనకండి. మంది స్వదేశీ కంఠం, మీకు విదేశీ కంఠాలు ఉన్నాయి కదా. లేవని కాదు సార్, మొన్న ఒక పాటలో విలోచన అని ఉంటే వాడు విరోచన అని పాడాడు. మా తమిళ డైరెక్టర్ ఏమో ఓకే చేశాడు. హిందీ డాన్స్ డైరెక్టర్ ఏమో విరోచనానికి మూమెంట్స్ ఇచ్చాడు. అంతా భ్రష్టు పట్టిపోయింది సార్. మరి అప్పుడు మీరేమైపోయారు? ఏమవటం ఏంటి సార్, సినిమా బిజినెస్ లో పడి వాళ్ళకాళ్ళు వీళ్ళకాళ్ళు పట్టుకుంటూ ఉండిపోయాను. ఈ ఆఖరి పాట ఒకటి పాడి పెట్టారంటే గట్టెక్కేస్తాను. మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను పువ్వులో పెట్టి, బిజినెస్ అయ్యాక. అలాగేనండి. మీరు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు సార్. బుజ్జి, ఆయనకి డేట్లు చెప్పు. నమస్కారం. బాజీ. आप फिक्र मत करना, मैं देख लूंगी, ठीक है? శుక్రియా. సురేఖ, ఏంటండి? ఇందులో 10,000 తక్కువగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నానని చెప్పాడు? 2 లక్షలండి. కొత్త నెక్లెస్ ఒకటి ఆర్డర్ చేసి దానికి అడ్వాన్స్ గా 10,000 కట్టాను. అన్నయ్యతో ఒక మాట చెప్పావా? మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను. ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. ఏం చేయాలనుకున్నా అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి. సరే, అయిందేదో అయింది, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు. హలో. హలో. అమ్మా, నాన్న లేరా? ఏ, నాకు చెప్పకూడదా? చెప్పు. నాకు 10,000 అప్పుగా కావాలి. మీ ఆయన 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ 10,000 కూడా నీకంటూ లేవన్నమాట. ఆహా, ఎంత వైభవంగా ఉందే నీ కాపురం. మేడం, రంగా గారు ఉన్నారా? అన్నయ్య, ఇది శివరంజన్ రాగంలో. వద్దురా, అమృత వర్షం అయితేనే బాగుంటుంది. తాళం. నమస్కారం సార్. తీసుకురా. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందేవాడు గెలుచుకుంటుంది. ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని. అన్నయ్య ఉన్నారుగా? నమస్కారం సార్. పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం. ఏమండి, ఆ అవార్డు వచ్చిన పాట బావగారు ఊళ్ళో లేనప్పుడు మీరు చేసిందే కదా. ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం. దాన్ని దండాలు దండలు ఇవ్వలేవు. టాప్ 10 లో కూడా మన పాటే నంబర్ 1 గా వచ్చింది సార్. ఏదో ఇదంతా మీ కృషి. పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ 10 ప్రోగ్రామ్ చూశాను. మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ 1 గా వచ్చిందిగా. ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏమిచ్చారేంటి? ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వ లొంగర డైమండ్ రింగ్ ప్రెసెంట్ చేశారు. పెద్ద ఆయనకా? ఆయన తీసుకున్నారా? లక్షణంగా. బాగుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. ఆహా, ఏం అనుభవిస్తున్నావే. నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏరికొరి ఇష్టపడి మరీ చేసుకున్నావుగా. అనుభవించు. కారెక్కు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదులే. ఇదిగో, నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఆ ఇంట్లో ఉన్నంత కాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఏమో, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.
చేస్తున్నాను. చెప్పు. చాలా గుడ్ న్యూస్, వింటే పొంగిపోతావు. ఏమిటట? మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీరంగం బ్రదర్స్ కి వచ్చిందా? ఒక మా బావగారికి వచ్చిందా? బాగుంది. స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా? సురేఖ, టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది, వీరికి పద్మశ్రీ వచ్చిందని. అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరా? బావగారు అక్క లోపలున్నారు. ఈయన గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు. నువ్వు మూటా ముల్లే సర్దుకొని ఏ కాశీకు వెళ్ళకపోయావా? చూడు, ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే. ఆయనేమో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం. నువ్వేమో ముష్టి 10,000 కావాలంటే వాళ్ళని వీళ్ళని దేబిరించడం. ఇదిగో, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. ఈ రొంపిలోంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో.